హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ టమాటా దోసకాయ పచ్చడి చేస్తున్నాను. కావాల్సిన పదార్థాలు చూడండి. జీలకర్ర, వెల్లుల్లిపాయలు, పచ్చిమిర్చి, దోసకాయ ముక్కలు, చిన్న సైజు దోసకాయ ఒకటి తీసుకోవాలి ఫ్రెండ్స్. టమాటా, వంకాయలు వేపించాను, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు, సరిపడినంత ఉప్పు. ఫస్ట్ జీలకర్ర, వెల్లుల్లిపాయలు దంచుకోవాలి. ఇలా మెత్తగా అవ్వాలి ఫ్రెండ్స్, కనిపిస్తుంది కదా, ఇలా మెత్తగా దంచుకోవాలి. తర్వాత పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోవాలి. ఇలా పేస్ట్ అయ్యాక టమాటా, వంకాయ ముక్కలు కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. మీలో టమాటా పచ్చడి ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ దోసకాయ ముక్కలు కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఊరినే అలా కచ్చాపిచ్చాగా దంచుకోవాలి. ఇవాళ దోసకాయ పచ్చడితో భోజనం కుమ్మేయాలి ఫ్రెండ్స్. అబ్బా, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. దోసకాయ ముక్కలు అలా దంచడం వల్ల ఆ టమాటా ఫ్లేవర్ అంతా వాటికి పట్టింది ఫ్రెండ్స్. మామూలుగా విడిగా చాలామంది విడిగా కలుపుకుంటారు దోసకాయ ముక్కలు. అలా కలుపుకోవడం వల్ల టమాటా ఫ్లేవర్ అనేది వాటికి అంత ఇదిగా పట్టదు. ఇలా దంచుకుంటేనే బాగుండిద్ది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి, ఓకేనా? ఓకే, పచ్చడి అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇక బౌల్లో వేసుకోవడమే. దీన్ని ఇప్పుడు పోపు పెట్టుకుందాం. ఈ కొత్తిమీర 2 కర్రీస్లో కానీ కట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. తాలింపు బాగా ఎగితేనే టేస్ట్గా ఉండిద్ది ఎప్పుడైనా. కరివేపాకు కూడా ఇలా కరకరలాడేలాగా వేయించుకోవాలి ఫ్రెండ్స్. తాలింపు ఎప్పుడైనా బాగా ఎగితేనే టేస్ట్ ఉండిద్ది. చూడండి ఫ్రెండ్స్, ఎంత కలర్ఫుల్గా ఉందో. బాగుందా? మీకు కూడా ఈ స్టైల్లో నచ్చితే మీరు కూడా చేసుకొని తినండి ఫ్రెండ్స్.